అనుకోకుండా బ్యాక్ సైడ్ మేడం మేడం జరగండి మేడం 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 సార్ సార్ జనగాం జిల్లాలో కూడా పోషణ్ పక్వాడా ఆల్మోస్ట్ 15 days చాలా ఘనంగా మన జనగాం జిల్లాలో అంగన్వాడీ సెంటర్ సబ్మిట్ లో కూడా సిడిపిఓ సూపర్వైజర్స్ నుంచి అంగన్వాడీ టీచర్స్ సూపర్వైజర్స్ ఆయాస్ అలాగే ఆశా ఏఎన్ఎం అండ్ ఆల్ ఎస్ఎస్జి ఉమెన్ కూడా మహిళలందరూ కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ మీటింగ్స్ పెట్టుకొని ఈ యొక్క పోషణ్ పక్వాడా న్యూట్రిషన్ గురించి ఒకటి మాట్లాడుతున్నారు. పిల్లలకి ఎలా పిల్లలు ఉండకుండా వారికి ఎంత ఏజ్కి ఎంత హైట్ ఉండాలి ఎంత బరువు ఉండాలని తెలియజేస్తూ అందరూ కూడా మీటింగ్స్ పెట్టుకున్నారు. ఒకటి రెండోది ప్రతి మీటింగ్ లో కూడా ఈసారి క్లియర్ గా చెప్పడం జరిగింది. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ చిన్న పిల్లలు తినే ముందు కంపల్సరీగా హ్యాండ్ వాష్ ఎలా చేయాలో కూడా నేర్పించమని చెప్పడం జరిగింది. అలాగే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ కూడా హ్యాండ్ వాషింగ్ ఎలా ఉండాలి పరిశుభ్రత ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా నాకు తెలిసి అందరూ కూడా చక్కగా ఫాలో అని కోరుతున్నాము. ముఖ్యంగా అనీమియా గురించి కూడా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో దయచేసి అనీమియా మీద కూడా జాగ్రత్తగా గ్రీన్ వెజిటేబుల్స్ నుంచి పల్లీలు జగేరి అలా కాకపోతే అనీమియా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా రెగ్యులర్ గా వేసుకోవాలి. ఎందుకంటే మీ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఐరన్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీగా వేసుకోవాలి. అనీమియా లెవెల్స్ అనేది బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దయచేసి అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. సెంటర్ పిల్లలకి నేర్పించిన ఆల్ఫాబెట్స్ కూడా అవన్నీ కూడా నేర్పిస్తున్నారు. పోయమ్స్ కానీ బుక్స్ కానీ స్టాండర్డ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏమేమి చేయాలో సిలబస్ కూడా ఉంది. సో కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాగే కంటిన్యూస్ గా నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా ఇలాగే కంటిన్యూస్ గా వాళ్ళని పంపించాలని కోరుతున్నాము. ఎందుకంటే ముఖ్యంగా కంటిన్యూస్ అటెండెన్స్ నిరంతరంగా వాళ్ళు సెంటర్ కోసం నేర్చుకుంటారు. మీరు ఇంట్లో కనుక పిల్లల్ని పెడితే వాళ్ళకి టైం ఫుడ్ ఉండదు. వాళ్ళు చదువుకోవడానికి కానీ లేకపోతే చుట్టుపక్కల పిల్లలు